పోసాని గారు ఇప్పుడు ఏపీలో ఎంపీకి వేసే ఓటు బీజేపీకి ఏమంటారా? ఎవరు మీరు? మరి అప్పుడు నేను దాకా వెరీ గ్రేట్ మ్యాన్ కదా నా కళ్ళ ముందు. ఇదే ఇప్పుడే కాంట్రవర్సీ, ఇప్పుడే కాంట్రాక్ట్ అయ్యా. మీరు తిడతారు అన్న. నిన్నటిదాకా మీరు అన్నారు చూడు, మొన్నేమన్నా బాబుని పొగుడుతారు, మొన్నేమన్నా సుబ్బారావుని పొగుడుతారు, మొన్నేమో వెంకయ్యని పొగుడుతారు. అంటే మరి ఇప్పుడు నువ్వు రమేష్ మంచోడు కొని నేను కొద్దిసేపటి క్రితం మీరే చెప్పారు మోడీకి ప్రధానమంత్రి కావాలనుకుంటే నాకు నచ్చిన వ్యక్తి ఆయన ఓటేయమని చెప్తా ఓటేయమని అన్నారు. మీరు ఏపీలో ఎంపీ అభ్యర్థులుగా బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థులకు ఓటేయమంటారా? కాదు, నా మాట నువ్వు మంచి మాట నువ్వు చెడగొడుతున్నావు. ఇప్పుడు నేను ఇప్పుడు అన్నా ఏమని చూడు మొత్తం చెడగొట్టావు నువ్వు. ఇప్పుడు అన్నారు నువ్వు పోసాని నువ్వు తిడతావు. మరి నిన్నదాకా పొగిడావు. మరి నిన్నదాకా మోడీ గారు అంత గ్రేట్గా నేను గాడ్ అనుకున్నాను, అంత గొప్పోడిని. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అవినీతి పరుడు ఈయన నారా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా అని ఘోరంగా హెకిల్ చేశాడు. పోలవరం చంద్రబాబు పీక్కుంటున్నాడు ఏటీఎంలో అన్నాడా? సార్ నేనేమడుగుతున్నా అంటే చెప్పను నేను మాట నువ్వు నా మాట మంచి నీకేదో బాబు అంటే ప్రేమ అంటూ ఉంటుంది. నన్ను మాట్లాడినావు మరి ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు మాట్లాడినావు? వినాలి కదా, వినాలి కదా. కూర్చొని ఆన్సర్ చెప్ప, ఆన్సర్ కూడా చెప్పను కదా. 30 మంది రండి చెప్తా. లెట్ మీ టాక్ ఫస్ట్. తప్పకుండా మాట్లాడండి. మీరు అడిగిన దాంట్లోంచి వారు కూడా కాదు, ఇది అనాలి కదా. ఇప్పుడు నేను అంటా చూడు, మీరు అన్నారు కదా ఫస్ట్లో పోసాని అప్పుడు తిడతావు, మళ్ళీ ప్రేమిస్తావు, అప్పుడు తింటావు. మరి ఇప్పుడు మోడీని ఏమనాలి? నేను దేవుళ్ళ భావించానే. చంద్రబాబుని ఘోరంగా తిట్టి మళ్ళీ చంద్రబాబు పక్కన కూర్చొని మై దోస్ హాయ్ చంద్ర హాయ్ మాకు ఓటేయండి హాయ్. మరి బూతులు నాకేమొస్తాయి? ఓ నమ శివాయ అంటుందా? చెప్పు, అడుగు. అయిపోయిందా సార్? అడుగు. మీకు అభిమానమైన నాయకుడు మోడీ, ఏపీలో ఉన్నటువంటి ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకి బీజేపీకి ఓటేయమని చెప్తారా? చెప్పను. ఎందుకు? మీకు నచ్చిన వ్యక్తి మోడీ లాంటి వాళ్ళు ప్రధానిగా ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎందుకు ఓటేయద్దంటున్నారు మోడీకి? ఎప్పుడు దాకా నచ్చాడు చెప్పంటావు? మోడీ ఎప్పుడు దాకా నచ్చాడు చెప్పంటావు కదా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది నాకు అదృష్టం. ఐ లక్కీ, ఐ లవ్ యూ. నిన్నటిదాకా ఆయన ఎంత గొప్పగా మాట్లాడేవాడు. అయోధ్య కానీ ఇంకోటి కానీ అతను దేశభక్తుడు, అది కూడా నాకు ఇష్టం. అతను వెరీ సిన్సియర్, డెడికేషన్, చాలా డివోషన్ ఉన్న మనిషి, చాలా సెంటిమెంటల్ ఫెలో. అలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం ఒక అవినీతి పరుణ్ణి ఆయంగా అన్నవాడిని మోడీ స్వయంగా అనపతి ఓకే, ఇంత అవినీతి పరుడు బీ కేర్ఫుల్ అన్నవాడు మరి మళ్ళీ అదే అవినీతి పరుడిని ముఖ్యమంత్రి చేసుకోండి, మీ చావు మీరు చావండి అంటే అతనికి ప్రేమించాలా? తిట్టకూడదా?